హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే రైస్ ఉడికించుకోవడానికి ఈ వాటర్ అండ్ వాటిలోనే బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. బిర్యానీ దినుసులు అన్నీ దాంట్లోనే వేసుకొని బాగా బాయిల్ అయిన దాకా ఉంచుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లెమన్ కూడా వేసుకోవాలి. లెమన్ వేయడం వల్ల రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అందుకని చెప్పి లెమన్ వేస్తున్నాము. అండ్ కొంచెం లైట్గా ఆయిల్. ఈలోపు అవి బాయిల్ అయ్యేలోపు ఈ పక్కన మనం ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలి. దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఎగ్స్ అనేవి వేసుకోవాలి. ఎగ్స్ వేసుకునేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మేమైతే పసుపు ఫస్ట్ వేయలేదు, అందుకని చెప్పి ముందే చెప్తున్నాను. ఫస్ట్ పసుపు వేసాక ఎగ్స్ వేస్తే ఎగ్స్ అనేటివి కింద అతుక్కోవన్నమాట. మేము వేయలేదు ఫస్ట్, అందుకనే ఎగ్స్ కొంచెం అతుక్కుపోయినాయి. చూసారా అలా అతుక్కుపోతున్నాయో? అలా అతుక్కోకుండా రావాలంటే మాత్రం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాము పసుపు, ఫస్ట్ వేయలేదు, అందుకని చెప్పి ఇప్పుడు వేస్తుంది పసుపు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎగ్స్ అన్నిటివి. ఎగ్స్ అన్నీ సపరేట్ చేసేసుకున్నాక ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవుతూ ఉండగా మనం అయితే బాస్మతి రైస్ని అయితే కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ లోపల నానిపోతాయి అన్నమాట. ఫస్ట్ లెమన్ అయితే వేసాం కదా, అది కొంచెం వాటర్ బాయిల్ అయింది కాబట్టి ఇంకా లెమన్ తీసేసుకోవాలి, లేదంటే చేదు అనేది వచ్చేస్తుంది. లెమన్ తీసేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు ఈ ఆనియన్స్ మగ్గాయి కదా లైట్గా, ఆనియన్స్లో కొంచెం ఆనియన్స్ మనం పైన మొత్తం దమ్ అయిపోయినాక పైన వేస్తాం కదా, వాటి కోసం కొంచెం అయితే ఆనియన్స్ సపరేట్ చేసుకోవాలి. అలా కొన్ని ఆనియన్స్ అయితే సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఉంచుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే టమాటో పేస్ట్ వేసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలంటే అన్ని టమాటోస్ పేస్ట్ చేసుకొని అయితే వేసుకోవాలి. దీంట్లోంచి ఆయిల్ పైకి వెళ్ళినాక
ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి దానికి దీనికి సరిపడేటట్లుగా చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ పసుపు వేసి తిప్పి మనం కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాం కదా, కారం అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి. కారం వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి తేలింది కదా, చూసారా? ఆయిల్ పైకి తేలాక కారం వేసుకోవాలి. ఇందాక చెప్పా కదా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం లైట్గానే వేస్తున్నాము. కారం వేసి ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు, అడుగు మాడకుండా తిప్పుకోవాలి. మంట అయితే కొంచెం సిమ్లో కాదు, హైలో కాదు, మీడియంగా పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా ఈ గ్రేవీలోనే వేసేసుకోవాలి. ఎగ్స్ వేసాం కదా, ఇప్పుడైతే కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత అలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మసాలాలు అవి వేసుకోవాలి. ఇంకా మేమైతే ఇంట్లో మసాలా ఇది ఫస్ట్ వేసింది, ధనియాలు, చెక్క, లవంగాలు మసాలా అన్నమాట. తర్వాత అయితే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసాము. బిర్యానీ మసాలా ఇది. దీనివల్ల బిర్యానీ స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే. రైస్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది. చూసారా అలా పొంగొస్తుందో? హాఫ్ బాయిల్ అవ్వాలి. మొత్తం బాయిల్ అయితే అవుతుంది. 90%, 80% కుక్ అయితే సరిపోతుంది రైస్ అయితే. రైస్ దీంట్లో సర్దేసుకోవడమే నీట్గా.
రైస్ మొత్తం మంచిగా దిమ్మేసి సర్దేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం తీసాం కదా ఫ్రై చేసింది, అవి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని పైనుంచి వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా ఇంకైతే దమ్ పెట్టేసుకోవడమే. దమ్ పెట్టుకునేటప్పుడు ఇలాంటి పెనం అయితే పెట్టుకుంటే దమ్ అనేది మాడిపోదు అన్నమాట. ఫస్ట్ అయితే ఇలాంటి పెనం పెట్టుకొని సిమ్లో పెట్టి దాని మీద దమ్ పెట్టుకొని పైనుంచి దమ్ అనేది ఆవిరిపోకుండా రోల్ అయితే పెట్టుకున్నాను. దమ్ అయితే అయిపోయింది. 5 minutes or 10 minutes పెట్టుకోవాలి. చూసారు కదా, దమ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలి. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. నెయ్యి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, చక్కగా రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఎగ్ చూసారు కదా ఎలా ఉందో. ఎగ్ బిర్యానీ అయితే అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఫ్రెండ్స్, బాయ్.